ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. ఇప్పుడు అలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేయండి. నేను మీకు బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ రెండు ఇచ్చానండి. ఫస్ట్గా బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాన్ ఎడిట్స్ వీడియో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసి ఈ వీడియోని 3 టైమ్స్ పేస్ట్ చేయాలండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ లేయర్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో దగ్గర వచ్చి పేస్ట్ లేయర్ చేయండి. మళ్ళీ ఇక్కడ 5 సెకండ్ 21 మిల్లీ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ లేయర్ చేయండి. 3 టైమ్స్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసేయండి. కట్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ ఫొటోస్ తీసుకోండి. మీ ఫొటోస్ తీసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా రెడ్ మార్క్ వరకు కట్ చేయండి. కట్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీడియాలో వెళ్ళి ఫోటో తీసుకోండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా రెడ్ మార్క్ వరకు కట్ చేయండి. ఇలానే లాస్ట్ వరకు ఫొటోస్ అన్ని పెట్టేసేయండి. నేను వీడియోని స్కిప్ చేస్తున్నానండి. ఫొటోస్ అన్ని పెట్టేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసేసి బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చి ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ టైర్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే మీ ఫోటో వచ్చేస్తుందండి. సరిగా సెట్ కాకపోతే మీ ఫింగర్స్తో సెట్ చేసేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. దీనికి కూడా సెట్ కాకపోతే మీ ఫింగర్తో సెట్ చేసేసేయండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. ఇలానే లాస్ట్ వరకు చేసేసేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసి బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ గ్యాప్ ఇచ్చేసిన ఫొటోస్ అన్నిటికీ ఎఫెక్ట్స్ పేస్ట్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. గ్యాప్ ఇచ్చేసిన ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. చేసేసేయండి లాస్ట్ వరకు. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్లో కెమెరా ఉంటుందండి. ఈ కెమెరాని పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసి బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ 0 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ లేయర్ చేయండి. చేస్తే ఇక్కడ వచ్చేస్తుందండి. మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ దగ్గర వచ్చి పేస్ట్ లేయర్ చేయండి. దీన్ని 4 టైమ్స్ పేస్ట్ చేయాలండి. చేసి ఈ వీడియోని ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేయండి. చేసి పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్వాలిటీలో కావాలంత క్వాలిటీ పెట్టి వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ.